అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్. మీరు ఇంతకు ముందు విన్న క్రైమ్ స్టోరీకి ఇది పార్ట్ 2. లాయర్ కిరీటి ఇంట్లో వాళ్ళందరినీ ప్రశ్నలు అడిగాక తన చూపు తీక్షణంగా కొంచెం దూరంలో మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తున్న ఒక అమ్మాయి మీద పడింది. ఇక అటువైపు తన వేలిని చూపిస్తూ ఆ అమ్మాయి ఎవరు అని జిగీష్ తండ్రిని అడిగాడు. అప్పుడు అతను ఆ అమ్మాయి మా అల్లుడు గారి పెదనాన్నగారి అమ్మాయి, కజిన్ సిస్టర్. పాపం తల్లిదండ్రులు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారట. మా అల్లుడు గారికి ఆ చెల్లెలంటే ప్రాణం, అందుకనే తన దగ్గర ఉంచుకుని చదివిస్తున్నారు. ఆ అమ్మాయి పేరు గాయత్రి అని చెప్పాడా పెద్దాయన. ఇక అటువైపు నడిచాడు కిరీటి. అడుగులు చెప్పుడైనా సరే ఆమె తల పైకి ఎత్తలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. సుమారు 18 ఏళ్ళు ఉంటాయి ఆమెకు. ఒకసారి నా వైపు చూస్తావా తల్లి అని అడిగాడు లాయర్. ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని చూస్తే ఆమె నెమ్మదిగా తలెత్తింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రమందారాలయ్యాయి. మీ వదిన చనిపోయిందనా అంత బాధపడుతున్నావు అని అడిగాడు సానుభూతిగా. ఆమె ముఖంలో చలనం లేదు. మీ అన్నయ్యని పోలీసు వాళ్ళు అరెస్టు చేశారని ఏడుస్తున్నావా అన్నాడు. ఇక ఆమె వెంటనే నిలువుగా తలూపుతూ వెంటనే వెక్కి వెక్కి ఏడ్చింది. మీ అన్నయ్య అంటే నీకు ఇష్టమా అంటూ ప్రశ్నించాడు కిరీటి. చాలా ఇష్టం అంటూ ఆమె గొంతు మూగబోయింది. అతను ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే నీకుంటుందా అంటూ అన్నాడు. అవునంటూ ఆమె నిలువుగా తల ఊపింది. ఆయన బాధపడితే లేక ఎవరైనా ఆయన బాధపెడితే అస్సలు తట్టుకోలేను. మీ అన్నయ్యని విడిపించడానికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు. ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు, కానీ నాకు అసలు దుఃఖం అనేది ఆగట్లేదు అంటూ ఆమె గట్టిగా ఏడవసాగింది. ఇక ఆమె దగ్గర నుంచి పైకి లేచిన లాయర్ కిరీటి ఇక వాళ్ళు జిగీష బెడ్రూమ్ ఎక్కడ ఉంది అని అడిగాడు జిగీష తండ్రిని. తన బెడ్రూమ్ పైన ఉందండి. తన బెడ్రూమ్ ఏంటి అన్నాడు కిరీటి. భార్యాభర్తలిద్దరికీ బెడ్రూమ్స్ సెపరేట్గా కూడా ఉన్నాయి. ఓసారి ఆ రూమ్లోకి వెళ్దామా అంటూ అడిగాడు కిరీటి. ఇక లాక్ చేసి ఉంచాం రూమ్నని పక్కనే ఉన్న స్టాలిన్ చెప్పాడు కిరీటికి. ఇక లాయర్ కిరీటి, పోలీసు స్టాలిన్ ఇద్దరూ కలిసి జిగీష్ తండ్రితో పాటు పైకి వెళ్ళారు. ఇక్కడ సూసైడ్కి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు లేవు అంటూ జవాబు చెప్పాడు స్టాలిన్. లేవంటే ఇప్పుడు లేవా? మీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారా అన్నాడు కిరీటి. కాదు, అసలు లభించలేదు. సరే ఓసారి చూద్దామన్నాడు కిరీటి. సరే పద అంటూ స్టాలిన్ కిరీటి రూమ్ అంతా తిరుగుతున్నారు. ఇక మేడ మీద ఉన్న జిగీష బెడ్రూమ్ డోర్స్ ఓపెన్ చేయించాడు స్టాలిన్. మెట్లెక్కుతూ తను ఇందాక సరదా ప్రశ్నలు వేసిన వర్కర్స్ వైపు చూపు తిప్పాడు కిరీటి. ఇందాకటి భయం తగ్గి తేటగా ఉన్నాయి వాళ్ళ ముఖాలు. తలెత్తి తన వైపు చూస్తున్న గాయత్రి ఇప్పుడు ఏడవడం లేదు. తను ఆశించింది అదే కావడంతో కిరీటి పెదవుల మీద చిరునవ్వు ములిచింది. ఇంకా ఆడిస్తాం మీ చేత పేకాట అనే మనసులో అనుకుంటూనే స్టాలిన్ వెనుకనే మెట్లెక్కుతూ మేడ మీదకి చేరిపోయాడు. రూమ్ అంతా తన ఎక్స్రే కళ్ళతో గాలించాడు. బెడ్ మీద పరిచిన బెడ్షీట్ కొంత చెదిరిపోయి ఉండటం తప్పించి ఇతరత్రా ఘర్షణ జరిగిన ఆనవాళ్ళు ఏమీ కూడా, అలాగే విషం తాలూకు క్లూస్ కూడా ఏమీ లేవు అక్కడ. ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ ఏమంటారు? ఆమె జబ్బల మీద చెంపల మీద భర్త అనిల్ శర్మ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి అంటున్నారు. సరే ఇంక వెళ్దామంటూ వెనుతిరిగిపోయిన కిరీటి దృష్టి బెడ్కి కొంచెం దూరంగా ఉన్న ఓ టీపాయ్ మీద పడింది. దాని మీద 2 గ్లాసుల నిండా ఏదో ద్రవం ఉంది. ఏమిటది అంటూ ప్రశ్నించాడు కిరీటి. యాపిల్ జ్యూస్ అన్నాడు స్టాలిన్. అయితే 2 గ్లాసులు ఫుల్గా ఉన్నాయే అన్నాడు. అవును, ఆమె కానీ ఆమె భర్త కానీ ఆ జ్యూస్ని అస్సలు తాగలేదు. ఎందువల్ల అంటావు? రాత్రి అనిల్ శర్మ బాగా లేటుగా వచ్చాడట ఇంటికి. పడుకునే ముందు యాపిల్ జ్యూస్ తాగుతామని వంట మనిషితో తెప్పించుకున్నాడట. ఫుల్గానే ఉన్నాయంటే దాంట్లో పాయిజన్ కలిపి అతను తన భార్యకి తాగించలేదన్నమాట, అంతేగా అన్నాడు కిరీటి. నీ ధోరణి చూస్తుంటే అనిల్ శర్మ నిర్దోషి అనే ఒపీనియన్తో ఉన్నట్లున్నావు. గలగలా నవ్వాడు కిరీటి. మై డియర్ ఫ్రెండ్, నేను ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాను. ఐఎమ్ నాట్ ఎట్ టేకింగ్ ఎనీ సైడ్స్, ఓకే? ఆ 2 గ్లాసుల్ని ఎవ్వరూ ఇప్పటి వరకు టచ్ చేయలేదు కదా అన్నాడు. లేదు అన్నట్లు తలూపాడు స్టాలిన్. గుడ్, వాటిలోని ద్రవాన్ని టెస్ట్కి పంపించే ఏర్పాటు చేయగలవా అన్నాడు. ఓకే అన్నాడు పోలీస్. మళ్ళీ రూమ్కి తాళం పెట్టి కిందకు వచ్చారు ఇద్దరు. రాత్రి మీ అయ్యగారికి యాపిల్ జ్యూస్ ఎవరు పట్టుకెళ్లారో అని అడిగాడు కిరీటి వర్కర్స్ని. ఈసారి అధికార స్వరంతోనే అడిగాడు.
నేను సార్ అంది శేషమ్మ భయపడుతూ. అయ్యగారు రోజు రాత్రిళ్ళు యాపిల్ జ్యూస్ తాగుతారా అన్నాడు. తాగరండి. నిన్న రాత్రి అయ్యగారు బయట నుంచి వచ్చినప్పుడు చాలా ఆనందంగా వచ్చారండి. యాపిల్ జ్యూస్ తెమ్మని ఆయన పురమాయిస్తేనే పట్టుకెళ్ళానండి అంది శేషమ్మ. వాళ్ళు మరి ఎందుకు తాగలేదు? కనీసం ఆయనైనా ఎందుకు తాగలేదు అన్నాడు. నాకెలా తెలుస్తుంది అయ్యగారు? నేను జ్యూస్ తెచ్చి ఇచ్చి కిందికి వచ్చిన 2-3 నిమిషాలకే అయ్యగారు గాబరాగా కిందకు పరిగెత్తుకొస్తూ అందరినీ పెద్ద పెద్ద కేకలతో లేపి డాక్టర్లకి ఫోన్ చేశారండి. విషయం తెలిసిన మాకెవ్వరికీ కూడా కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంతలో డాక్టర్లు వచ్చారు. అమ్మగారిని పరీక్ష చేసి హడావిడిగా అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుపోయారండి. అది జరిగింది. తెల్లారేదాకా కూడా మాకు తెలియదు అమ్మగారు అప్పటికే చనిపోయారని అంటూ ఆమె బావురుమంది. సర్లే సర్లే అంటూ అందరి ముఖాల్లో నిశ్చితంగా ఓ రౌండ్ చూశాడు కిరీటి. కొంతసేపు తల పంకించి ఆలోచించి, సరే మీరెవరూ భయపడకుండా మాకు ఏ సమాచారం కావలసినా దాచకుండా అందించాలి, సరేనా అంటూ అడిగాడు కిరీటి. ఇక ఆయన గొంతులో తీవ్రతను వాళ్ళు గమనించారు. ఇక సరే అన్నట్లుగా వాళ్ళు కూడా తలలూపారు. ఇందాక సరదాగా మాట్లాడి ఇప్పుడు ఇంత సీరియస్గా ఉన్నామేమిటి? వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇక గాయత్రి వైపు చూశాడు కిరీటి. ఆమె మోకాళ్ళ మీద తలంచుకుని మళ్ళీ ఏడుస్తుంది, తనకు వినిపించే స్థాయిలో. అటు నడవబోయి మళ్ళీ ఎందుకో విరమించుకుని పెద్దాయనతో, నేను మీ పేరు తెలుసుకోలేదు అన్నాడు. నా పేరు పురుషోత్తమ రెడ్డి సార్ అన్నాడు. పురుషోత్తమ రెడ్డి మీ అల్లుడు అనిల్ శర్మ. అతను బ్రాహ్మణ్ కదా అన్నాడు కిరీటి. అవును సార్, మా అల్లుడు బ్రాహ్మణే అన్నాడు అతను. ఇట్స్ ఓకే, దాందేముందులే, అవసరమైతే ఆ వివరాల్లోకి తర్వాత వెళ్దాంలేండి. మీ సెల్ ఫోన్ నంబర్ ఇవ్వండి నాకు అంటూ చెప్పాడు. తన మొబైల్లో ఆ నెంబర్ ఫిట్ చేసుకున్న కిరీటి స్టాలిన్తో, ఓకే స్టాలిన్, నేను ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అనిల్ శర్మని కలుసుకోవాలి అన్నాడు. ఓ షూర్ పద అంటూ ఇద్దరూ కూడా చకచగా పోలీస్ జీపులోనే వెళ్ళారు. ప్రహారీ గేటు వరకు వెళ్లేలోగా కిరీటి కావాలనే ఓ పక్కగా పూలతీగల పందిళ్ళకి, క్రోటన్ మొక్కలకి దగ్గరగా నడవసాగాడు. మొక్కలకి కొట్టే పెస్టిసైడ్స్ వాసన నశాలాన్ని అంటింది. ఊపిరి బిగుబడుతూ యాదయ్య అని పిలిచాడు వెనక్కి తిరిగి. పరుగు పరుగున వచ్చాడు యాదయ్య. ఏంది సారు అంటున్నాడు. మొక్కలకి పురుగుల మందు బాగా దట్టంగా కొట్టినట్లున్నావే అన్నాడు. అవు సారు, జర ఎక్కువే కొట్టినా. అది విషం కదయ్యా, తెలుసా నీకా విషయం? ఎందుకనే సారు మరీ అంత ఎక్కువగా కొట్టాలా అన్నాడు. మళ్ళా గంత కోస్తా ఉంటే మళ్ళీ వస్తున్నాయి సారు, అందుకే కొట్టిన. పురుగులు అనే పదం కసిగా ధ్వనించింది యాదయ్య నోటి నుంచి. అతని ముఖంలోకి ఒకసారి పంకించి చూసి, మందు ఎప్పుడు కొట్టావని అడిగాడు కిరీటి ఏదో ఆలోచనతో. నిన్న పొద్దున్న సార్ అన్నాడు. మళ్ళీ కాదు కాదు, నిన్న పొద్దుగాల అన్నాడు. మీ అమ్మగారు నిన్న ఈ చెట్ల మధ్య వాకింగ్ చేశారా అన్నాడు. రోజు అయితే సాయంత్రం వాకింగ్ చేస్తారు కానీ నిన్న చేయలేదు అని చెప్పాడు యాదయ్య. ఇంత ఎక్కువగా వాసన వచ్చేలా మందు ఎందుకు కొట్టావని నిన్ను తిట్టలేదా అన్నాడు. లేదు సార్, ఆమె చెప్తేనే కొట్టాను అన్నాడు. ఆమెకు ఈ పారిజాతాలు కానీ మల్లెపూలు గులాబీలు కానీ కోసుకునే అలవాటు లేదా అన్నాడు. ఉంది సార్, రోజు ఆమెనే కోసుకుంటుంది, మమ్మల్ని ముట్టనివ్వదు. నిన్న కూడా కోసుకుందా అన్నాడు కిరీటి. లేదు మేడం, అసలు ఆమె నిన్న బయటికే రాలేదు. వాసన ఎక్కువవుతుందని నన్నే కోసుకురమ్మంది. నేనే కోసుకుని వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చాను అన్నాడు. ఇక మంచిగా కడిగి తెచ్చిన పూలు మళ్ళీ రాత్రి ఎందుకో అన్నిటినీ కిటికీలోంచి బయటికి విసిరికొట్టింది. ఈడకెళ్ళి నా కండ్ల పడ్డది. పూలు మంచిగా ఇస్తేనే ఎందుకు ఆమె బయటికి పీసిందో అని అనుకున్నాను సారు అన్నాడు యాదయ్య. అతని కళ్ళలోకి ఒకసారి సూటిగా చూసి చటుక్కున చిన్నగా నవ్వి భుజం తట్టి, అంతేలే అని స్టాలిన్తో గబగబా గేటు బయటకు నడిచాడు కిరీటి. కొంపదీసి ఆ పల్లెటూరి అమాయకుణ్ణి అనుమానిస్తున్నావా ఏమిటి అన్నాడు స్టాలిన్ కిరీటిని చూసి నవ్వుతూ. నిన్నేమిటి, నేను అందరినీ అనుమానిస్తాను. ఆధారాలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉండు, నిన్ను కూడా అరెస్ట్ చేయించేస్తాను అన్నాడు కిరీటి. బాబు ఏదో వంకన నన్ను ఇరికించి సస్పెండ్ చేయించకు, నాకు ఈ సాలరీ మీదే నేను బ్రతుకుతున్నాను అన్నాడు స్టాలిన్ కూడా నవ్వుతూ. ఇంట్లో కూర్చొని నాకు ఇష్టమైన డిటెక్టివ్ నవల్స్ చదువుకుంటూ ఎంజాయ్ చేస్తాను అంటూ స్టాలిన్ తను తమాషాగా బ్రతిమలాడుతూ ఇద్దరు బయట వాళ్ళకి కనిపించకుండా నవ్వుకుంటూ కారు వైపు నడిచారు. ఇక క్రైమ్ బ్రాంచ్ లాకప్లో దిగాలుగా తల వంచుకుని కూర్చున్నాడు అనిల్ శర్మ.
లాకప్లో డోర్ తీస్తున్న ధ్వనికి కూడా కదిలి తలెత్తలేనంత డిప్రెషన్లో ఉన్నాడు తను. థ్యాంక్ యూ స్టాలిన్, నేను కొంతసేపు అనిల్ శర్మతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్నాడు కిరీట్. స్టాలిన్ నవ్వి ఓకే క్యారీ ఆన్ అని వెళ్ళిపోయాడు. లోపలికి నడిచి మిస్టర్ అనిల్ శర్మ అని మృదువుగా పిలిచాడు కిరీట్. చటుక్కున తలెత్తి ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని గుర్తుపట్టలేక అతను అలా చూస్తూ నిలబడిపోయాడు. భుజాల మీద చేతులు ఉంచి మర్యాదగా వారిస్తూ కూర్చోండి ప్లీజ్ సిడౌన్ అని ఓ పాత స్టూలుని దగ్గరకు లాక్కుని ఎదురుగా కూర్చుంటూ ఐయామ్ కిరీటి లాయర్, మీ మామగారు నన్ను అప్రోచ్ అయ్యారు అంటూ చెయ్యి చాచాడు కిరీటి. ఇక అనిల్ శర్మ కళ్ళు మెరిశాయి. మీ పేరు విన్నాను సార్, యు ఆర్ వెరీ ఫేమస్, మనిద్దరం ఎప్పుడూ కలిసే అవకాశం రాలేదని అంటూ కిరీటి చేతిని అందుకుని షేక్ చేశాడు. కిరీటి గొంతు సవరించుకున్నాడు. అనిల్ శర్మ గారు ఓకే, ఐ కాల్ యూ అనిల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అన్నాడు. యా షూర్ సార్ అన్నాడు అనిల్. రైట్ మిస్టర్ అనిల్, టు బిగిన్ విత్ మీ ఇంట జరిగిన ఈ ఘోర విషాదానికి నా హార్ట్ ఫెల్ట్ కండోలెన్స్. రియల్లీ ఐ ఫెల్ట్ గ్రేట్లీ గ్రీన్డ్. అనిల్ కళ్ళలో సన్నటి నీలిపొల ఉడిగింది. ఆ పై పెదవిని పళ్ళ మధ్యకి లాక్కుంటూ తల కిందకి దించుకుని ఉన్నాడు విచారంగా. కిరీటి కంటిన్యూ చేశాడు. ఓరకంట చూస్తూ మీ భార్య చనిపోవడం ఒక విషాదమైతే ఇంతటి పేరు ప్రతిష్టలున్న మీరు అరెస్టు కావడం ఇంకో విషాదం. వింత ఏమిటంటే మనిషికి ఎంతటి తెలివితేటలున్నా, ఎంతటి శక్తి సామర్థ్యాలున్నా, ఎంతటి గొప్ప పేరున్నా ఏదో బలహీనతకి లోనయ్యో క్షణికావేశంలోనూ నేరాలకి ఉడిగట్టుతూ ఉంటారు. యామై కరెక్ట్ అన్నాడు కిరీటి. చటుక్కున తలెత్తి అన్నాడు అనిల్. నేను నా భార్యని హత్య చేయలేదు సార్, దయచేసి మీరన్నా నమ్మండి. కానీ అన్ని పరిస్థితులు మీ వైపే వేలుపెట్టి చూపిస్తున్నాయి కదా అన్నాడు కిరీటి. అది నా కర్మ. ఐ లవ్ మై వైఫ్ సార్, రియల్లీ. నాకు పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్న ఈ క్రికెట్ మీద ఒట్టేసి చెబుతున్నాను. నేను ఆమె మీద విష ప్రయోగం చేయలేదు. ఇప్పుడు నేను బాధపడుతున్నది నా గురించే అని అందరూ అనుకోవచ్చు. గాడ్ ప్రామిస్గా చెబుతున్నాను, అంత తీవ్రంగానూ నా భార్య మరణం నన్ను బాధిస్తోంది. ఆమె శవం దగ్గర తనివి తీరా ఏడ్చి ఆమెకు ఆఖరి వీడ్కోలు పలికే అవకాశం కూడా లేకుండా ఇలా లాకప్లో నేరస్తుడిలా పడటం రియల్లీ ఇట్స్ టూ మచ్ టు మీ. చేతుల్లో ముఖం దాచుకుని దుఃఖిస్తూ తలదించుకున్నాడు అనిల్. ఇక కిరీటి మౌనంగా అతన్నే అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓ నిమిషం పోయాక తలెత్తి కర్చీఫ్తో ముఖం తుడుచుకుని సార్, పాలిగ్రాఫ్, నార్కో ఎనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్, ఏ పరీక్షలకైనా నేను సిద్ధం. నా నిర్దోషిత్వం ప్రూవ్ అవుతుందనే నమ్మకం నాకుంది. అయితే నన్ను నమ్మే వ్యక్తి నాకు కావాలి. ఇండియన్ టీంకి కెప్టెన్సీ లభిస్తున్న ఈ గోల్డెన్ మూమెంట్లో ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ఎంతటి కిరాతకుడైనా లేక ఎంతటి మూర్ఖుడైనా ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటాడా సార్? దయచేసి ఆలోచించండి అన్నాడు రిక్వెస్టింగ్గా. సూటిగా అతని కళ్ళల్లోకే చూస్తున్నాడు కిరీటి. చెరగని అదే విన్నపంతో ఉన్నాయి అతని చూపులు. చాలా నిజాయితీగా కూడా కనిపిస్తున్నాయి. ఓకే మిస్టర్ అనిల్, ఐఎమ్ టేకింగ్ ఆఫ్ దిస్ కేస్, బట్ యు ప్లీజ్ బీ హానెస్ట్ అండ్ ఎక్స్పెండబుల్ కోఆపరేషన్ టు మీ అన్నాడు. కిరీటి తర్జనతో చూస్తూ అలాగే గంభీరంగా తక్షణమే కిరీటి చేతుల్ని అందుకుని షేక్ చేస్తూ ష్యూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు అనిల్. మీకు బెయిల్ ఏర్పాటు కూడా చూస్తాను, ధైర్యంగా ఉండండి అన్నాడు కిరీటి. ఇక అనిల్ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కిరీటి చేతుల్ని కళ్ళకే అందుకున్నాడు. నిజం చెబుతున్నాను సార్, ఈసారి ఇండియన్ టీంకి కెప్టెన్సీ నాకు 99% కన్ఫర్మ్ అయినట్లుగా రియల్బుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చి రాత్రి ఇంటికి లేట్గా వచ్చాను. లేట్ అవుతుందని నా భార్యకి ఫోన్లో ఇంటిమేట్ కూడా చేశాను. అప్పుడు ఆమె రియాక్షన్ ఎలా ఉంది అన్నాడు కిరీటి. నర్వస్గా నవ్వాడు అనిల్. ఎప్పటిలాగే పుల్లవిరుపుగా ఉంది సార్, లేట్గా మాత్రం రావడం ఎందుకు? ఇంకా ఎవరితోనైనా నీ హ్యాపీ న్యూస్ని పంచుకుంటూ ఎంజాయ్ చేయలేవా? వాళ్ళతో కూడా కులికి రండి అంటూ ఫోన్ కట్ చేసేసింది అన్నాడు. పార్టీ అయ్యాక ఇంటికొచ్చాక నచ్చజెప్పి యాపిల్ జ్యూస్తో ఆమెను కూల్ చేయాలి అనుకున్నాను. కానీ నేను బెడ్రూమ్లోకి వెళ్ళేసరికే ఆమె చనిపోయి ఉంది అంటూ అసక్తుడిలా నిట్టూర్చాడు. మీరు వెళ్ళేసరికి ఆమె చనిపోయి ఉన్నారా? ఎస్ సార్, నిజం ఒట్టు. ఓ నిమిషం తల పంకించి ఆలోచించి ఓకే మిస్టర్ అనిల్ అంటూ లేచి కార్యోన్ముఖుడై బయటకు నడిచాడు కిరీటి. అనిల్కి బెయిల్ కోసం కిరీటి చేసిన ప్రయత్నం ఫలించలేదు. క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం
అతనే ముఖ్య నేరస్తుడిగా కనిపిస్తున్న కారణంగాను బాగా పలుకుబడి ఉన్నవాడు అవడంతోనూ బెయిల్కు కోర్టు తిరస్కరించింది. పోలీసుల బందోబస్తుతో భారీ అంత్యక్రియల సందర్భంలో మాత్రం హాజరు కావడానికి కోర్టు అనుమతి లభించింది. మధ్యాహ్నం 3 గంటలకి ఆఫీస్లో మీట్ అయ్యారు కిరీటి, అతని 2 అసిస్టెంట్లు. విష ప్రయోగం కారణంగానే మరణం సంభవించింది అని పోస్టుమార్టంలో కూడా కన్ఫర్మ్ చేశారు బాస్ అంటూ చెప్పాడు వాసు. ఏమిటా పాయిజన్ అన్నాడు. అది ఇది అని కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నారు బాస్. అది లిక్విడ్ పాయిజన్ కానీ ఏదైనా పౌడర్ టైప్ పాయిజన్ అని కానీ డిటెక్ట్ చేశారా అంటూ అడిగాడు కుతూహలంగా కిరీటి. ఏది ఇదిమిత్తంగా తేల్చడానికి కడుపులో దాని తాలూకు ఏ మ్యాటర్ లేదట అంటూ చెప్పింది శాలిని. మళ్ళీ వెంటనే అంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ని అతివేగంగా స్టాప్ చేసే ఏదో చాలా పవర్ఫుల్ పాయిజన్ అని చాలా తక్కువ డోసులో ఉపయోగించబడిందట. ఆ పాయిజన్ తాలూకు చాలా కొద్దిపాటి ఆ పార్టికల్స్ ఆమె నోరు లోపలి భాగంలో లొకేట్ అయి ఉన్నాయట. సైనైడ్ అని అనుమానిస్తున్నారు అని లేట్ నైట్ వచ్చిన ఆమె భర్తే బలవంతంగా నిద్రమత్తులో ఉన్న ఆమె మీద విషప్రయోగం చేసి తెలియనట్టు నాటకం ఆడుతున్నాడని వాళ్ళు ఫైనల్ డెసిషన్కి వచ్చి బాడీని ఆవిడ తండ్రికి అప్పచెప్పారు అంత్యక్రియల కోసం అంది. ఆ బాడీని మీరు చూసారా అని అడిగాడు కిరీటి. చూసాం అంటే మొహం మాత్రమే బయటకు కనబడుతుంది, మిగిలిన బాడీ అంతా కవర్ చేయబడి ఉంది. పోస్టుమార్టం జరిగింది కదా, బాడీపై కవర్ ఓపెన్ చేయడానికి వీల్లేదన్నారు. శవాన్ని తీసిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అన్నారు. చూసాం, మొహం మీద ఏదో బాధపడుతున్నట్లు ముడుచుకుపోయి ఉంది, బాగా నల్లబడింది కూడా. 2 చేతులకి రంగురంగుల పచ్చబొట్ల నుంచి మోకాళ్ళ చేతుల వరకు ఉన్నాయి. టాటూస్ ఉన్నాయా అంటూ తల ఊపాడు కిరీటి. జిగీష్ అంత్యక్రియలకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. చలనచిత్ర రంగంలోని పెద్దలు చాలామంది వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ఆమె అభిమానులతో ఆ అంత ప్రాంగణం నిండిపోయింది. వాళ్ళని అదుపు చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక జిగీషను అందరూ కూడా చివరి చూపు చూడటానికి వస్తున్నారు. ఇక అందరిలో కూడా ఆ నౌకరు రాజులో అటువంటి విషాద వాతావరణంలో కూడా కొంత ఆకతాయితనం కనిపిస్తోంది కిరీటికి. హాజరైన సినీ హీరోయిన్లను చూడటానికి మెడ నిక్కచ్చి కళ్ళు విప్పాచిగా చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. సలీం అయితే పాన్ నములుతూ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఇలాంటి విషాద దృశ్యాలు అనేకం చూశానన్నట్లుగా ఉంది సలీం వాలకం. ఇక పని మనిషి శేషమ్మ ముఖంలో అయితే చాలా అమాయకత్వం కనిపిస్తుంది. తరచూ కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుతుందామె. కానీ ఎవరైనా తనను గమనిస్తున్నారా అన్న భావంతో కొంచెం ఓవర్ యాక్ట్ చేస్తుందా అనే అనుమానాన్ని కలిగించేలా ఉంది ఆమె ప్రవర్తన కిరీటికి. అన్నగారికి దగ్గరలో కూర్చుని ఉన్న గాయత్రి ముఖం ఎర్రబడి ఉంది. కళ్ళు అలా వర్షిస్తూనే ఉన్నాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న ప్రదేశం వైపు కంటే ఆమె జాలి చూపులు ఎక్కువగా అన్నగారి వైపే ఉన్నాయి. చాలా గంభీరమైన చూపులతో శిలాప్రతిమలా కూర్చుని ఉన్నాడు అనిల్ శర్మ. అతని ముఖం బాధతోనే కాకుండా అవమాన భారంతో కూడా జీర్ణించుకుపోయి ఉంది. అంత్యక్రియలు తన చేతుల మీదుగా జరగవలసి వచ్చిన పురుషోత్తమరెడ్డి గారు స్రవం పక్కనే కూర్చుని ఉండి తరచూ కూతురి ముఖాన్ని 2 చేతులతో ప్రేమగా పట్టుకుని కంటికి ఒంటికి కాకుండా ఏకధారగా ఏడుస్తున్నారు. ఈ వయస్సులో ఆయనకి అంత గుండెకోత కలిగినందుకు అక్కడ హాజరైన బంధువులందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక ఆ జనంలో గుంపులో గోవిందులా కలిసిన లాయర్ కిరీటి అసిస్టెంట్లు వాసు, శాలిని జనం మధ్యలో తిరిగి ఏం ఇన్ఫర్మేషన్ లాగారు అని కిరీటి అడిగాడు. అందరూ అనిల్ శర్మనే దోషిగా నిరూపిస్తున్నారు సార్. ఇక అనిల్ శర్మే దోషి అంటుంది శాలిని. నెక్స్ట్ మా డ్యూటీ ఏంటి బాస్ అన్నట్లుగా వాళ్ళిద్దరూ కూడా కిరీటి ముఖంలోకి చూస్తున్నారు. సడన్గా కిరీటికి ఏదో గుర్తొచ్చి వాసు నువ్వు పని చేయాలి అన్నాడు కిరీటి. చెప్పండి బాస్ అన్నాడు వాసు. అదుగో అటు చూడు, ఆ నొసట బొట్టు ఉన్న వైట్ కద్దరు డ్రెస్ పొలిటీషియన్ని అన్నాడు. ఎవరు అంటూ అటు చూశాడు వాసు. నువ్వు చేయాల్సింది ఏమిటంటే అతనెవరు, అంత ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నాడు, జిగీషకి అతను బంధువా, స్నేహితుడా, శ్రేయోభిలాష అనే సమాచారం చాలా జాగ్రత్తగా సేకరించి తేవాలి. నాకు అతని మీద అనుమానంగా ఉంది అన్నాడు కిరీటి. ఓకే బాస్ అంటూ తను అక్కడి నుంచి బయలుదేరాడు. తిరిగి చుట్టుపక్కలకు చూపుని సాధించి పరిశీలనగా చూశాడు. డెడ్ బాడీని చితి మీద ఉంచారు. పెద్దాయన నీటితో ఉన్న కుండని భుజానికి ఎత్తుకుని చిల్లు పడ్డబడ్డ కుండతో ప్రదక్షిణలు ప్రారంభించారు.
అతని కాళ్ళు తడబడుతున్నాయి. దీని నెక్స్ట్ పార్ట్ మరి ఒక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.